2026 జూలై నెల రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో జరిగిన ఒక ఘటన దేశం మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. కానీ ఈ కేసులో పోలీసులు చెబుతున్న ఆరోపణలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగం, కొంత ఆస్తి కోసం ఒక కుమార్తె తన సొంత తల్లిని హత్య చేయించిందనే అనుమానంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ప్రధానంగా వినిపించిన పేర్లు ఆయుషి శర్మ మరియు ఆమె తల్లి నీరజ్ శర్మ. అయితే ఈ కథలో చెప్పబోయే విషయాలు ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు మరియు అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడినవే. తుది నిజానిజాలు కోర్టు తీర్పు తర్వాతే తేలనున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం ఆయుషి శర్మ వయస్సు 23 సంవత్సరాలు. ఆమె తల్లి నీరజ్ శర్మ వయస్సు 45 సంవత్సరాలు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయుషి తండ్రి మరణించడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నీరజ్ శర్మకు కరుణాధారిత నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ఇలాంటి ఉద్యోగాలు సాధారణంగా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం కల్పించే అవకాశం. నీరజ్ శర్మ ఆ ఉద్యోగం చేస్తూ తన కుమార్తె భవిష్యత్తు కోసం కూడా ఆలోచిస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ పోలీసులు చెబుతున్న దర్యాప్తు వివరాలు మాత్రం వేరే దిశగా వెళ్ళాయి. దర్యాప్తు ప్రకారం ఆయుషి తన తల్లి ఉద్యోగం మరియు కుటుంబ ఆస్తి తనకు త్వరగా రావాలని కోరుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఆలోచనే ఒక పెద్ద కుట్రకు దారితీసిందని అధికారులు చెబుతున్నారు. ఒక హత్యను సహజ ప్రమాదంలా కనిపించేలా ప్లాన్ చేశారని దర్యాప్తులో బయటపడింది. ఇందుకోసం బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిగాయని, డబ్బు కూడా చెల్లించబడిందని ఆరోపిస్తున్నారు. ఈ కుట్రలో పాల్గొన్నారని అనుమానిస్తూ పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ముందుగా నీరజ్ శర్మ రోజువారీ అలవాట్లు గమనించబడ్డాయి. ఆమె ఎప్పుడు ఇంటి నుంచి బయలుదేరుతుంది, ఏ మార్గంలో ప్రయాణిస్తుంది, ఏ సమయంలో ఒంటరిగా ఉంటుంది అనే వివరాలను సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. తర్వాత ఒకరోజు ఆమె ప్రయాణిస్తున్న సమయంలో స్కార్పియో వాహనంతో ఢీకొట్టించి ఈ ఘటనను రోడ్డు ప్రమాదంలో చూపించే ప్రయత్నం జరిగిందని పోలీసులు ఆరోపించారు. మొదట ఈ ఘటనను చాలా మంది ప్రమాదంగానే భావించారు. కానీ కొన్ని అనుమానాలు రావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కాల్ రికార్డులు, మొబైల్ లొకేషన్లు, ఆర్థిక లావాదేవీలు, అనుమానితుల మధ్య జరిగిన సంప్రదింపులు ఒక్కొక్కటిగా పరిశీలించబడ్డాయి. ఈ ఆధారాల ఆధారంగా ఈ ఘటన సాధారణ ప్రమాదం కాకపోవచ్చని పోలీసులు భావించారు. విచారణలో బయటపడిన సమాచారాన్ని అనుసరించి ఆయుషి శర్మను ప్రశ్నించారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. మీడియా కథనాల ప్రకారం హత్యకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు కూడా పోలీసులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కోర్టులో నిరూపించాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలపైనే ఉంటుంది. ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఆయుషి తండ్రి గతంలో జరిగిన మరణాన్ని కూడా పోలీసులు మళ్ళీ పరిశీలించడం ప్రారంభించారు. ప్రస్తుతం దానికి ఈ కేసుతో సంబంధం ఉందా లేదా అనే విషయంపై ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు. అధికారులు కేవలం అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నామని మాత్రమే తెలిపారు. అందువల్ల ఈ అంశంపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయానికి రావడం సరైంది కాదు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఎందుకు ఇంత సంచలనంగా మారింది అంటే ఇందులో కుటుంబ బంధాలు, నమ్మకం, డబ్బు, ప్రభుత్వ ఉద్యోగం అన్నీ ఒకే కథలో కలిసిపోయాయి. ఒక తల్లి తన పిల్లల కోసం జీవితమంతా కష్టపడుతుంది. అలాంటి తల్లిపైనే ఇలాంటి ఆరోపణలు రావడం చాలా మందిని భావోద్వేగానికి గురిచేసింది. సోషల్ మీడియాలో కూడా ఈ కేసుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు ఈ కేసును సమాజంలో పెరుగుతున్న స్వార్థానికి ఉదాహరణగా పేర్కొంటే, మరికొందరు కోర్టు తీర్పు వచ్చే వరకు ఎవ్వరినీ దోషిగా తేల్చకూడదని అభిప్రాయపడ్డారు. చట్టపరంగా చూస్తే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని మాత్రమే అతను లేదా ఆమె నేరస్తుడైపోరు. పోలీసులు సేకరించిన ఆధారాలను కోర్టు పరిశీలిస్తుంది. సాక్ష్యాలు, వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ నివేదికలు అన్నీ పరిశీలించిన తర్వాతే తుది తీర్పు వెలువడుతుంది. అందుకే ఈ కేసులో కూడా ప్రస్తుతం వినిపిస్తున్నవి ప్రధానంగా పోలీసుల ఆరోపణలేనని గుర్తుంచుకోవాలి. ఈ ఘటన మన సమాజానికి ఒక పెద్ద ప్రశ్నను కూడా ముందుంచుతోంది. కుటుంబాల్లో నమ్మకం ఎందుకు తగ్గుతోంది? ఆస్తి, డబ్బు, ఉద్యోగం వంటి విషయాలు ఎందుకు బంధాల కంటే ముఖ్యమవుతున్నాయి? పిల్లలకు విలువలు నేర్పించడం ఎంత అవసరం? తల్లిదండ్రులు పిల్లలతో మానసికంగా మరింత దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉందా? ఇలాంటి ప్రశ్నలు ఈ కేసు తర్వాత చాలా మంది ముందుకు తీసుకొచ్చారు. చివరగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి.
ఆయుషి శర్మ, నీరజ్ శర్మ కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో ఉంది. అందువల్ల కోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఎవరిని నేరస్తుడిగా ఖచ్చితంగా ప్రకటించడం సరైంది కాదు. కానీ పోలీసుల దర్యాప్తు ఆధారంగా బయటకు వచ్చిన వివరాలు మాత్రం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఈ కేసులో ఇంకా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కోర్టు తుది తీర్పు వెలువడిన తర్వాతే అసలు నిజం ఏమిటో దేశానికి పూర్తిగా తెలుస్తుంది. అప్పటి వరకు వాస్తవాలు, అధికారిక సమాచారం మరియు చట్టపరమైన ప్రక్రియను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత.